శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎలాంటి మంత్రజపం చేయాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, సెప్టెంబర్ నెలలో మీ రాశిని బట్టి ఏ తేదీలు కలిసి వస్తాయో, ఏ తేదీలు కలిసి రావో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశులకి సెప్టెంబర్ నెలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, సెప్టెంబర్ నెలలో ఏ రాశి వాళ్ళు ఏ మంత్రం చదువుకుంటే నెల మొత్తం విశేషంగా యోగిస్తుంది, సెప్టెంబర్ నెలలో మీ రాశిని బట్టి పాటించాల్సిన పరిహారం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని రంగాల్లో పైచేయిగా ఉంటుంది. అంటే అన్ని రంగాలు బాగా కలిసి వస్తాయి. ప్రతి రంగంలో కూడా అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉంటే ప్రమోషన్లు వచ్చే యోగం ఉంది. వ్యాపార రంగంలో ఉంటే ఊహించిన దానికంటే రెట్టింపుగా వ్యాపారం జరిగి లాభాలు వస్తాయి. విద్యా రంగంలో ఉంటే ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులు వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. ఇలా ప్రతి రంగంలో కూడా వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళదే పైచేయి అన్నట్లుగా సెప్టెంబర్ నెలలో కనిపిస్తూ ఉంటారు. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడతారు. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, పుణ్యనది స్నానాలు చేస్తారు. గృహ జీవితం మొత్తం కూడా ఆనందదాయకంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ఇంతకుముందు సోదరులతో ఉన్న విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. వాళ్ళతో సఖ్యత పెంపొందింపజేసుకుంటారు. వాళ్ళ వల్ల ప్రయోజనాలు పొందుతారు. సాంఘికంగా పెద్దవారిని కలుసుకుంటారు. రాజకీయ నాయకులను కలుసుకుంటారు. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. అంటే స్త్రీల యొక్క సహాయ సహకారాలతో వృశ్చిక రాశి పురుషులు కానీ, వృశ్చిక రాశి స్త్రీలు కానీ మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. ధనలాభం ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా ధనపరంగా కలిసి వస్తుంది. స్పెక్యులేషన్లో కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. దీనిలో కూడా లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఊహించిన దానికంటే ఎక్కువగా కలిసి వస్తూ ఉంటాయి. అన్నదానాలు లాంటి కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఉద్యోగస్తులకైతే కావలసిన చోటికి ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వచ్చే యోగం కూడా ఉంది. సంతాన సౌఖ్యం ఉంది. అంటే సంతానం లేని వృశ్చిక రాశి వాళ్ళకి సంతానం గురించిన శుభవార్త వినే యోగం ఉంది. లేదా సంతానం ఉన్న వాళ్ళకి సంతానం మంచి అభివృద్ధి సాధించటం వల్ల వాళ్ళని చూసి ఆనందించేటటువంటి యోగం, వాళ్ళ వల్ల మంచి పేరు తెచ్చుకునేటటువంటి యోగం కనిపిస్తుంది. మొత్తం మీద పరిశీలిస్తే సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి తిరుగుండదు. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. ఈ సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 2, 5, 10, 14, 21, 23, 30. అలాగే సెప్టెంబర్ నెలలో కలిసి రాని తేదీలు 7, 12, 16, 19, 25, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయాలి. వీలైనప్పుడల్లా ఈ నెలలో వచ్చే శనివారాలు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను సమర్పించాలి. తులసి దళాలతో అర్చన చేయించుకోవాలి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం చేయాలి. ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు స్నానం చేశాక పఠించాలి. ఇలా చేస్తే వృశ్చిక రాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.